నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ధాన్యం కొనుగోలు బియ్యం సరఫరా టెండర్లలో భారీ స్కామ్ దాదాపు 1100 కోట్లు చేతులు మారాయన్న కేటీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న సిబ్బంది యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ నారసింహుడి దర్శనానికి 2 గంటలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంతూరులో సమస్యల తిష్ట సాగునీరు వైద్య సదుపాయాలు లేవన్న స్థానికులు తీవ్ర వడగాలులతో రాజస్థాన్ విలవిల ఫలోదిలో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో అల్లకల్లోలం కోల్కతా ఎయిర్పోర్టు బంద్ రైలు సర్వీసులకు అంతరాయం తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే కుంభకోణాలపై చెబుతున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల తీరు గల్లీలో దోచుకో ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చుకో అన్నట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. నిజానికి కాంగ్రెసు అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు. కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు. గల్లీ మే లూటో ఢిల్లీ మే బాంటో. అంటే ఇక్కడ దోచుకో గల్లీలో దోచుకో, ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడి వరకు వారు పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను. ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే రాష్ట్రంలో బీ ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం. అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. ఇప్పుడు మీకు 2 భాగాలుగా నేను చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే తెలివి లేదు. మహిళలకు 100 రోజుల్లోనే అన్నీ ఇస్తాం, అన్ని 6 గ్యారంటీల్లో అన్నీ 100 రోజులు అమలు చేస్తామని పొంకనాలు కొట్టింది ఇదే ప్రభుత్వం. మొదటి రోజే 2 లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది, ఉదరగొట్టింది ఇదే ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2500 1,67,00,000 మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఉన్నారు, వారందరికీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉండే 46 లక్షల మంది వృద్ధులకి నెలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులు వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వాళ్ళ ఫైలు కదలడం లేదు. రైతులకు రైతు భరోసా అన్నారు, నెలకు 15,000 అన్నారు, ఆ ఫైలు కూడా కదలట్లేదు, దమ్ము లేదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఈ మొత్తం స్కామ్ని అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం
పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో. దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో 1,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్దిష్టమైన ఆధారాలతో బయటపెడుతున్నామని వివరించారు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు కేటీఆర్. ఒక మాట మొదటి స్కామ్ గురించి 700 కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా, జెట్ స్పీడ్తో ఏ పని కాదు ఈ ప్రభుత్వంలో. నెలకు 2,500 మహిళలకు ఇవ్వడానికి టైం లేదు, ఇంత వేగం కనబడదు. 4,000 పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు. కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్లైన్స్, జనవరి 25 రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మిల్లర్లు, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు. ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, ఆనాడు కానీ ఈనాడు కానీ 2,100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, ఇంత టర్నోవర్ ఉండాలి, ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి, 2023 సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలలో మరి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు, కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం. టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీలు లేదు అని వారిని బ్లాక్ లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రీయ బండార్. విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ 4 కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు 2,100 రూపాయలకు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి చక్కగా 1,885 నుంచి 2,007 రూపాయలకు, 1,885 నుంచి 2,007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2,100లకు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిన తర్వాత ఇదిగో ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క శాఖ యొక్క లెటర్. తర్వాత మన కాంట్రాక్ట్ పొందిన సంస్థలకు పెట్టిన కండిషన్ ఏంటంటే 90 డేస్లో 90 రోజుల్లో ఈ 35 లాక్ మెట్రిక్ టన్స్ని లిఫ్ట్ చేయాలి, ప్రభుత్వానికి 7,500 కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి. ఇక్కడ విచిత్రం, చాలా విచిత్రం, ఈ నాలుగు సంస్థలు ఏవైతే గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క విధి విధానాలు, ఆ గైడ్లైన్స్ ప్రకారం, టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే.
అంత తప్ప వాళ్ళు ఏ లావాదేవీలో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ కావడానికి లేదు. కానీ ఈ నాకాఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం 90 డేస్లో ప్యాడీ 35 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి 7,500 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. ఈ 4 సంస్థలు మనీ లాండరింగ్కి పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళు లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్ నాకాఫ్ ఎండి వీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని స్టేట్ మేనేజర్ డైరెక్ట్గా ఫలానా సంస్థలు ఇన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళ జరిపిన లావాదేవీల యొక్క మరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో విచిత్రమైన విషయం, వీళ్ళు పాడిందేమో టెండర్ వేసిందేమో 1885 నుంచి 2007 రూపాయలకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? క్వింటాల్కి 2230 రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4,000 మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు 4 ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయి. ధాన్యం కొనుగోలు పూర్తి కాక కొనుగోళ్ల కేంద్రాల వద్ద రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే ధాన్యం కుంభకోణంపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పేషి నుంచి పౌర సరఫరాల డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందని చెప్పారు. ఈ విషయంలో తమకు పూర్తి సమాచారం ఉందన్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్లు వీళ్లు కలిసి సీక్రెట్గా దందా చేసి 1000 కోట్లు కుంభకోణం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఎందుకు చేయాలా, మీకు ఎందుకు ఇవ్వాలా 2230 అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. అందులో అనధికారికంగా ఒక MOU కుదుర్చుకున్నారంట. ఏమని? ఇక్కడ 2007 రూపాయలకి వేసినా 1885 నుంచి 2007 రూపాయలకే కోట్ చేసినా ఇంకొక 223 రూపాయలు ఎక్కువ ఖర్చు, ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సీఎం పేషికి ఖర్చు అయింది, ఢిల్లీకి పోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్వింటాలకు 150 రూపాయల నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలే అని ఒత్తిడి చేస్తూ, మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి, GST దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ 4 సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీరు కనుక మేము చెప్పినట్టు క్వింటాల్కు 223 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాగితాలు సృష్టిస్తాం, మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ 4 సంస్థలు. అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం, లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం, మీరు చేయవలసిందల్లా క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం, మాకుండే మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర కానీ. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపాయలు, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపీస్ వేసుకుంటే యావరేజ్గా 200 వేసుకోండి, 185 223 అనే గందరగోళం లెక్క పక్కన పెడితే 35 లక్షలు ఇంటూ 20 200 700 కోట్ల అదనపు డబ్బులు, అదనపు క్యాష్ మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి. అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన 4 సంస్థలు చేయాల్సిన పని ఏంటి? కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి, 90 రోజుల్లో పూర్తి చేయాలి, చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేయలేదో చెప్పాలి, డబ్బులు కట్టాలి, 7,500 కోట్లు కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు టెండర్ వేసింది, వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి, డబ్బుల వసూలు కాదు. డబ్బుల వసూలుకి వీళ్ళకి పాత్ర లేదు. మరి ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్కాస్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది? అసలు వీళ్ళకున్న అధికారం ఏంది? ఒక నాఫ్కాస్ మాకు లెటర్ ఉంది, మిగతా 3 సంస్థలది కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ డబ్బు వసూల మీద పడ్డారు. ఇంకొక మాట ఏమంటే, అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరపున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి? ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరపున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి? చేస్తే గీస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు, లేదా FCI చేయాలి. వీళ్ళు ఎవరు అసలు ఈ 4? అదేవిధంగా ఈ 700 కోట్లు 35 లక్షలు ఇంటూ మరి 200 రూపాయలు. ఇంకా విచిత్రం, ఈ 4 సంస్థలు మేము చెప్పినట్టు వినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు. కాంట్రాక్టు వీళ్ళు ఏవైతే 4 ఏజెన్సీలు ఉన్నాయో
లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక హఫ్తా వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇందాక నేను చెప్పింది, 2100 రూపాయలకు మిల్లర్లు మేము కొంటామని సుముఖత వ్యక్తం చేసినాక కూడా 1885 నుంచి 2007 రూపాయల వరకే ఎందుకు బ్యాండ్ ఫిక్స్ చేసి నలుగురిని రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఎగరగొట్టింది ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి 25 టెండర్ పిలిచారు, ఈరోజు మే 25, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలు అయిపోయింది. 23కి మొన్న అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన 90 రోజుల కాల పరిమితి కూడా ముగిసిపోయింది. 3 నెలల్లో 90 రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ చేయాలి, ఆడ ఖాళీ లేకపోతే మరి పికప్ చేయరాదు, స్టాక్ పికప్ చేయరాదు, అక్కడ స్టాక్ చేయరాదు. కాబట్టి ఈరోజు వరకు మాకున్న సమాచారం ఈ ఏజెన్సీలు 4 20% కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడి నుంచి పికప్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు. 20% కూడా పికప్ చేయలేదు. మరి 90 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు, స్టాక్ లిఫ్ట్ చేయలేదు. దీని వెనకాల ఏం జరుగుతోంది? మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు. మరి డెడ్లైన్ అయిపోయింది. డెడ్లైన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయాలా? నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం కనుక ఆనర్ చేయకపోతే వెంటనే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంకా వాళ్ళకి రావాల్సిన 700 కోట్లు రాలేదు కాబట్టి చేతికి మొత్తంగా ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు? మిల్లర్లను మరింత బెదిరియాలి. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా లిఫ్ట్ చేయకుండా ఇంకా మిల్లర్లను మళ్ళీ బెదిరించి నెక్స్ట్ సీజన్ పెట్టి మెడ మీద కత్తి పెట్టి మీరు అకాల వర్షాలు ఇప్పటికే పడుతున్నాయి, మీరు వెంటనే డబ్బులు కట్టకపోతే మీ తాట తీస్తాం, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అని మిల్లర్లను బెదిరించి ఇవాళ రైతుల కోసం మాట్లాడుతున్నట్టు నటించి ఇవాళ అదనంగా డబ్బులు వసూలు చేసే చక్కర్లో ఉన్నారు. వాస్తవంగా జరగాల్సింది ఏంది? కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే 90 రోజుల్లో లిఫ్ట్ చేస్తామన్నాయో అక్కడ మిల్లులలో లిఫ్ట్ చేస్తేనే స్థలం ఖాళీ అవుతుంది, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, నెక్స్ట్ సీజన్ ప్రొక్యూర్మెంటు సాఫీగా అవుతుంది. ఒకవేళ జరగకపోతే ఏం జరుగుతుంది? ప్రభుత్వం మరొక 150 కోట్లు నెలకు వడ్డీ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళకు వస్తుంది. నల్లగొండ జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి జంబో బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు ఆర్ఓ హరిచంద్ర తెలిపారు. ఈసారి ఓట్లు ఇన్వాలిడ్ కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామంటున్న ఆర్ఓతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం నల్గొండ సంబంధించినటువంటి ఆర్ఓ గారు ఈ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. మేడం, అంతా చాలా లాంగ్ ప్రాసెస్ మేడం. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 ఉమ్మడి జిల్లాలు, 12 జాయింట్ విభజించిన జిల్లాలు. ఎట్లా జరుగుతుంది మేడం డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా? పోలింగ్కి ఎట్లా సర్వం సిద్ధమయ్యారు? పోలింగ్కి మీరు చూస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు అందరూ స్టాఫ్ వారి మెటీరియల్ అంతా చెక్ చేసుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్ కరెక్ట్గా ఉందా, బ్యాలెట్ బాక్సెస్ కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా చెక్ చేశాక వారి పోలింగ్ కేంద్రాలకి బయలుదేరుతారు. ఇవన్నీ కూడా ఈవీఎంతో కాదు మేడం, బ్యాలెట్ పేపర్లు అంటూ ఉన్నారు. ఎంతమంది పోటీ చేస్తూ ఉన్నారు? బ్యాలెట్ బాక్సులు కూడా ప్రత్యేకంగా తయారు చేశారా? బ్యాలెట్ బాక్సెస్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాయండి. సో ఒక పెద్ద బాక్స్, ఒక చిన్న బాక్స్ పెట్టడం జరుగుతుంది. చిన్న బాక్స్ స్టాండ్ బైగా ఒకవేళ పెద్ద బాక్స్ ఫిల్అప్ అయితే దాంట్లో ఉంటుంది. వాటిని సెక్యూర్ చేయడానికి కూడా ప్రాపర్ పేపర్ సీల్స్, తర్వాత ఆ సీల్స్ ఆ ఏజెంట్స్కి, పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారి ఏజెంట్స్కి కూడా చూపించి చేస్తారు ఆ ప్రాసెస్ మొత్తము. సిబ్బంది ఎంత మేడం? పోలీసులు కూడా ఎట్లా ఉపయోగించుకుంటున్నారు? ప్రిఫరెన్షియల్ ఓట్ ప్రకారం అంటున్నారు మేడం. ఎట్లా ఓటు వినియోగించుకోవాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు? సుమారుగా 800 పోలీస్ స్టాఫ్ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్లో డిప్లాయ్ అయి ఉన్నారు పోలింగ్ స్టేషన్స్ దగ్గర. రిక్వైర్మెంట్ ఉన్న చోట ఎక్కడన్నా సెన్సిటివ్ ఉంటే కూడా ఆ ఎస్పీస్ దాన్ని బేస్ చేసుకొని ఏదైనా సిఏపిఎఫ్ని వారిని కూడా పంపిస్తున్నారు. అదర్వైజ్ ఆల్సో ఆల్ పోలింగ్ స్టేషన్స్ మేము ఈ సీసీటీవీ కెమెరాలో కవర్ చేస్తున్నాము. సో ఏ విధమైన అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటున్నాం. 12 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా మీరే ప్రత్యేకం మేడం, మీరే ఆర్ఓ గారు. ఎట్లా ఏర్పాటు చేస్తూ ఉన్నారు? కౌంటింగ్ సంబంధించి, రిసీవింగ్ సంబంధించి, స్ట్రాంగ్ రూమ్ సంబంధించి కూడా ఎట్లా ఏర్పాటు చేస్తూ ఉన్నారు సమాంతరంగా? మన అగ్రికల్చర్ గోడౌన్ ఉందండి ఇక్కడ నల్గొండ దుప్పల్పల్లిలో. అక్కడ మేము స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కౌంటింగ్ సెంటర్లో మేము కంటిన్యూ చేస్తాము. 5th తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఎన్నికల్లో మేడం 22,000 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి మేడం. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఎట్లా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఓటర్లకి? అదేవిధంగా పోలింగ్ కేంద్రంలోకి వేటిని అనుమతి చేస్తూ ఉన్నారు, వేటిని రద్దు చేస్తూ ఉన్నారు?
మేము పోలింగ్ కేంద్రాల్లో అయితే పోస్టర్స్ పెడుతున్నాము. ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాము అది ఎలాగా ఓటింగ్ ప్రొసీజర్ అనేది. మీరు కూడా మీ ద్వారా మీ మీడియం ద్వారా అందరికీ తెలియజేయచ్చు ఓటింగ్ ప్రొసీజర్, సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫోల్డింగ్ కూడా మా స్టాఫ్ అందరూ గైడ్ చేయడానికి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం 4 రోజులు లెక్క పెట్టారు మేడం, ఈసారి కూడా అదే విధంగా ఉండబోతుందా? ఏ విధంగా ఏర్పాటు చేశారు? సిబ్బంది కూడా చాలా అలర్ట్గా ఉన్నారా? 4 రోజుల పాటు కూడా జరగబోతుందా ఈ కౌంటింగ్ అంతా కూడా? మనకి ఇప్పుడు 4 lakh plus ఓటర్స్ ఉన్నారండి. సో డిపెండ్స్ ఆన్ ద ఓటింగ్ ప్యాటర్న్, బట్ వీఆర్ రెడీ ఫర్ కంటిన్యూస్ కౌంటింగ్. రెస్పాన్సిబిలిటీ, సో అందరూ వచ్చి ఓటు వేసుకోవచ్చు అని కోరుకుంటున్నాం. ఈ విధంగా భారీగా ఏర్పాటు చేశారు. దాదాపు 12 జిల్లాలు 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఇక్కడ అలాంటి పొరపాట్లు కానీ చిన్న ఇబ్బందులు కానీ తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కానీ జరుగుతుంది. పోలింగ్ అంతా కూడా పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రిసీవింగ్ సెంటర్కే ఆ బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా వచ్చి చేరుకుంటాయి. రేపు అర్ధరాత్రి వరకు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి ఇవన్నీ కూడా తరలించి జూన్ 5న కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఈ నియోజకవర్గ ఆర్ఓ హరిచంద్ర గారు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యు. నిర్మల్ జిల్లా బాసుర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. స్కూళ్లు రీఓపెన్ అయ్యే సమయం సమీపిస్తుండటంతో చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే విద్యాబుద్ధులతో పాటు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. చూడండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.